కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 25 ఏళ్లుగా పిఠాపురం ప్రజానీకంతో మమేకమై పనిచేశానన్నారు. పిఠాపురం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తెలియవన్నారు. కూటమి పార్టీలో చేరుతానని ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు దొరబాబు. పార్టీకే పనిచేసాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగా ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్ ఇస్తారు. దాంట్లో మనం పెండెం దొరబాబు నెగ్గుతాడంటే పెండెం దొరబాబు, వంగా గీత గారు నెగ్గుతుంటే అది కూటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారా? నియోజకవర్గ ప్రజలు, మా కేడర్, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుంటాను. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన ఈ రోజున మీరు అందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకుంటున్నాను. మీడియా సోదరులందరూ చాలా ప్రోత్సహిస్తారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత. నాకు 25 సంవత్సరాలుగా ప్రధానిగా ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన ఇక్కడ సమస్య, నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు. ఇద్దరు ముఖ్యం నాకు శిశులు ఉండకన్నా